మిత్రులారా, మీ అందరికీ ఈ ముఖ్యమైన కుంభరాశి కార్యక్రమానికి స్వాగతం. గత 12 సంవత్సరాలుగా మీ ఆనందం చెడు దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పేరు ఉన్న స్త్రీ మీ నవ్వును చూడదు. మీ ఇంటికి డబ్బు రావడాన్ని ఆమె చూడదు. మీ పని చాలా సంవత్సరాలుగా పదే పదే తప్పు అవుతోంది. దీనికి అతిపెద్ద కారణం మీ పేద బంధువు అయిన ఈ ఒక్క మహిళ. మీరు ఆమెను గుడ్డిగా నమ్ముతారు. కాని నేటికాలంలో నమ్మకమంటే మిమ్మల్ని మీరు కాల్చుకోవడం. ఎందుకంటే నేటికాలంలోని ప్రజలు తమ ఇళ్లను నింపుకోవాలనుకుంటున్నారు. మీ స్వంత ప్రజలకు డబ్బు వచ్చినప్పుడు, మీ పొరుగువారి ఇంటికి ఆనందం వచ్చినప్పుడు వారు దానిని తట్టుకోలేరు. మరియు అలాంటి ఒక స్త్రీ, ఆమె ఉద్దేశాలు శుభ్రంగా లేవు. ఆమె హృదయం మీ పట్ల ద్వేషంతో నిండి ఉంది. ఆమె ఇప్పుడు మిమ్మల్ని తన మార్గం నుండి తొలగించాలని పూర్తిగా నిర్ణయించుకుంది. మీరు తుఫాను రాత్రిలో ఆమెకు సహాయం చేశారు. డబ్బు విషయంలో కూడా మీరు ఎల్లప్పుడూ ఆమెకు చాలా సహాయకారిగా ఉన్నారు. కాని ఇప్పుడు మీరు మీ కళ్ల నుండి నమ్మకం అనే కళ్లకు కట్టిన గంతలు తొలగించి వాస్తవికతను అంగీకరించాలి. ఎందుకంటే ఈరోజు మనం ఒక మహిళ పేరు చెప్పబోతున్నాం. మీరు ఆమెకు దగ్గరగా ఉంటే మీరు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. మీరు మీ ఆనందాన్ని మీతో ఉంచుకోలేరు. డబ్బు మీ నుండి పదే పదే జారిపోతూనే ఉంటుంది మరియు మీ కుటుంబం మొత్తం మీ నుండి దూరమయ్యే సమయం వస్తుంది. కారణం ఈ ఒక్క మహిళ మాత్రమే. ఆమె మీ నమ్మకాన్ని ఎలా ద్రోహంగా మారుస్తుందో ఈరోజు వీడియోలో మీ మనసును కదిలించే సత్యాన్ని మేము మీకు చెప్పబోతున్నాము. కాబట్టి కొంత సమయం తీసుకుని ఈ వీడియోను చివరి వరకు చూడండి. లేకుంటే అది మీ జీవితంలో అతిపెద్ద తప్పుగా నిరూపించబడుతుంది. మీరు ఈరోజు చివరి వరకు వీడియో చూస్తే మీ ప్రతి పని అయిపోతుంది. మీ ఇంట్లో చేసే మాయాజాలం ముగుస్తుంది. ఈ మహిళ పేరు తెలుసుకున్న తర్వాత ఆమె నుండి దూరంగా ఉండండి. అప్పుడు భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. కాని ప్రతిదీ బాగా తెలుసుకోవడానికి, మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి మీరు ఈ వీడియోను చివరి వరకు చూడవలసి ఉంటుంది. ముందుగా మీరు కూడా మాతా కాళరాత్రి నిజమైన భక్తులైతే ఇప్పుడే వీడియోను లైక్ చేసి కామెంట్ బాక్స్లో 3 సార్లు ఓం కాళీ అని రాయండి. ఈరోజు మాతా కాళీ మిమ్మల్ని చాలా పెద్ద ప్రమాదం నుండి రక్షిస్తుంది. మన ప్రపంచం చాలా చిన్నది మరియు ఈ చిన్న ప్రపంచంలో మనకు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. వీరితో పాటు మనం ఎవరినీ మన స్వంతంగా భావించుము. అందుకే మనం స్వంతం కోసం వెతుకుతూ ఉంటాము. ఎవరైనా మనతో సంతోషంగా మాట్లాడినప్పుడు హృదయం శాంతితో నిండిపోతుంది. మన కష్టసమయంలో ఎవరైనా మనతో ఉంటే ఎవరో మనదే అనే ధైర్యం మనకు వస్తుంది. కాని మీ ముందు చాలా మంచివారు కానే మీ వెనుక ఉన్నవారు మిమ్మల్ని చాలా మోసం చేయబోతున్నారు. మీరు దీన్ని తెలుసుకున్నప్పుడు నేల మీ కాళ్ల కింద జారిపోతుంది మరియు నా ఇంట్లో ఉన్న నా చిన్న కుటుంబం నాకు సరిపోతుందని మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. బయట ఉన్న వ్యక్తులు ఇలాగే ఉంటారని నాకు తెలియదు. మీ స్వంత బంధువులలో కొందరు మీ సమాధిని తవ్వడంలో బిజీగా ఉన్నారు మరియు మీరు వారి చేదు నిజం తెలుసుకున్నప్పుడు మీ కళ్ల నుండి కన్నీళ్లు ప్రవహించడం ప్రారంభమవుతుంది. నిన్ను చంపాలని కోరుకునే ఒక స్త్రీ ఇప్పుడు నిన్ను దారి నుండి తొలగించాలని నిర్ణయించుకుంది. కాని ఆమె కుట్ర విజయవంతం కావడానికి ముందు మీరు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. చాలాసార్లు మనం మన జీవితాల్లో రాబోయే సవాళ్ల కోసం పురుషుల కంటే మహిళలను ఎక్కువగా నమ్ముతాము. కాని నేడు కాలం ఒకేలా లేదు. మహిళలు తమ ఆలోచనను మార్చుకున్నారు. వారు కూడా స్వార్థపరులుగా మారారు. వారు ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ఆలోచించడం ప్రారంభించారు. అందుకే భార్యభర్తను పూర్తిగా నాశనం చేసిన ఇలాంటి ఉదాహరణలు సమాజంలో మనం చాలా చూస్తున్నాము. అలాంటి స్త్రీ మన జీవితంలోకి రావచ్చు లేదా రాకపోవచ్చు. ఆమెను ఎలా గుర్తిస్తాం? చూడండి, మీరు ఒక విషయం విని ఉండాలి. ఒక వ్యక్తి ఏదైనా చెప్పవచ్చు లేదా చెప్పకపోవచ్చు కాని అతని కళ్ళు ప్రతిదీ చెబుతాయి. మీ పిల్లలకు ఆనందాన్ని కలిగించే ఆ స్త్రీని ఆమె కళ్ల ద్వారా అర్థం చేసుకోవాలి. మీరు ఇంటికి తీసుకువచ్చే ఏ కొత్త వస్తువులను అయినా ఆమె మీరు తెచ్చిన పెద్ద ఫ్రిజ్ వైపు చూస్తోంది. మీరు ఆహారం తింటున్నప్పుడు ఆమె ఆ ఆహారాన్ని చూస్తోంది. ఆమె మీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు
ఆమె ఇక్కడ మరియు అక్కడ చూస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఆమె మీ ఇంట్లోని ఖరీదైన వస్తువులను తట్టుకోలేకపోతుంది. మీ కుటుంబ సభ్యులు నవ్వినప్పుడు ఆమె ముఖం చిట్లించి కోపంగా చూడటం ప్రారంభిస్తుంది. అలాంటి స్త్రీకి దూరంగా ఉండండి, ఎందుకంటే ఆమె నోటితో ఏదైనా చెప్పినా చెప్పకపోయినా ఆమె కళ్ళు ఆమెలో మనకోసం కోపం యొక్క అగ్నిపర్వతం పేలుతోందని చెబుతున్నాయి. కాబట్టి మీరు ఈ స్త్రీకి దూరంగా ఉండాలి. ఒక స్త్రీ ఉంది. ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే తన కళ్లతో చుట్టూ చూడటం ప్రారంభించి ప్రతిదానిపైన నిఘా ఉంచుతుంది. అలాంటి స్త్రీలు ఎంత చెడ్డ దృష్టిని కలిగి ఉంటారంటే ఆమె ఏ ఆహారాన్ని చూసినా, ఏ వస్తువు చూసినా అది కొన్ని రోజుల్లో చెడిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అతిథులు మన ఇంటికి వస్తారు. మనకు అది ఇష్టం కాని వారు దేవుళ్లలా ఉండాలి. ఆ అతిథి రాక్షసుడిలా ఉంటే మీ ఇంటిని ఆశీర్వదించడానికి బదులుగా అతను దానిని శ్మశానవాటికగా మార్చి వెళ్ళిపోతాడు. ప్రతి చిన్న విషయానికి మన కుటుంబ విషయాలలో జోక్యం చేసుకోవడానికి కొంతమంది పొరుగువారు వస్తారు. సాధారణంగా పురుషులు తమ పనిలో బిజీగా ఉంటారు. మహిళలు ఇంట్లో ఉంటారు. మీ ఇంట్లో ఏదైనా వ్యక్తిగత విషయం జరుగుతుంటే మరియు మీ ఇంటి దగ్గర నివసించే పొరుగువారు లేదా బంధువు మళ్లీ మీ ఇంటికి వచ్చి అనవసరంగా మీ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటే, ఆమె మళ్లీ మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఎటువంటి కారణం లేకుండా, ఆమె మీకు పనికిరాని సలహా ఇస్తే లేదా మీ ఇంట్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, దీని వెనుక ఆమె ఉద్దేశ్యం వేరే ఉందని అర్థం చేసుకోండి. మీరు ఏమి చేస్తున్నారో లేదా మీరు ఏమి చేయబోతున్నారో చూడటానికి ఆమె మిమ్మల్ని పూర్తిగా గమనిస్తుంది. కొన్నిసార్లు మీరు సంతోషంగా ఉన్నారో లేదో చూడటానికి ఈ మహిళ మీ ఇంటికి వస్తుంది. మీ పని చాలా బాగా జరుగుతుందని అనిపిస్తే, మీ ఇంటికి అంతా వస్తుంటే ఆమె మీపై అసూయపడుతుంది. ఆపై ఆమె తాంత్రిక కర్మలు పూర్తి చేస్తుంది మరియు ఆమె మీ ఇంటికి వచ్చి మీకు డబ్బు రాలేదని చూసినప్పుడు ఆమె మీ ఇంట్లో విచారం కోరుకుంటుంది మరియు ఆమె దానిని చాలా ఆనందిస్తుంది. కాబట్టి మీరు మీ ఇంటికి పదే వచ్చి అనవసరంగా మీ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునే అలాంటి స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆమెను గుర్తించి ఆమెను మీ నుండి దూరంగా ఉంచాలి. వీడియో చివరిలో ఆమె పేరు చెబుతాము. ఈ మహిళలను ఎలా నివారించాలి? జాగ్రత్తలు కూడా మీకు తెలియజేస్తాము. మీరు ఇక్కడి వరకు వీడియో చూసినట్లయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే జైలులో బాధ నుండి మిమ్మల్ని రక్షించగల ఈరోజు వీడియో ఇదే. ఎందుకంటే ఇలాంటి స్త్రీ మీపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా మిమ్మల్ని జైలుకు పంపగలదని గురూజీ అంచనా వేశారు. కాబట్టి ఇంకా సమయం ఉంది. జాగ్రత్తగా ఉండండి మరియు మీ స్వంత ప్రయోజనం కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా కష్టపడి తయారు చేయబడింది మరియు ఈ వీడియో ద్వారా ఒక వ్యక్తి జీవితానికి కూడా ప్రయోజనం చేకూర్చినట్లయితే గురూజీ వీడియోను తయారు చేయడం విజయవంతమవుతుంది. కాబట్టి చివరి వరకు వీడియోను చూస్తూ ఉండండి. అదే సమయంలో మన పిల్లలను పదే లాలించే కొంతమంది మహిళలు ఉన్నారు. వారు వారిని తమ ఒడిలోకి తీసుకుని మీ పిల్లలను ఏ విధంగానైనా తాకడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వారు మీ పిల్లలను అనారోగ్యానికి గురిచేయాలని కోరుకుంటారు. ఆ స్త్రీకి చాలా ప్రతికూల శక్తి ఉంటుంది. మీ బిడ్డ ఆమె ఒడిలోకి వెళ్లిన వెంటనే అతను అనారోగ్యానికి గురవుతాడు. ఎవరి ఒడిలోకి వెళ్లిన తర్వాత మీ బిడ్డ ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు జరిగాయని మీరు భావిస్తే దీన్ని గుర్తుంచుకోండి. అంటే ఆ స్త్రీ ఒడి సరిగ్గా లేదు మరియు ఆ స్త్రీ ఒడి సరిగ్గా లేదు. దీని అర్థం ఆమె ఆలోచన కూడా సరిగ్గా లేదని, ఆమె పాత్ర కూడా సరిగ్గా లేదని, ఆమె వ్యక్తిత్వం కూడా సరిగ్గా లేదని. మీరు ఆమెను కొంచెం దూరంగా ఉంచాలి. గుర్తించడానికి ఇవే మార్గాలు మరియు ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ ఇంటి చుట్టూ నివసించే వ్యక్తులు మీ ఇంటికి ఏదైనా అడిగితే, ముఖ్యంగా సాయంత్రం, వారు పాలు, పిండి, పసుపు, ఉప్పు అడగడానికి వచ్చినట్లుగా మీరు వారికి సాయంత్రం ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మన పొరుగువారు వచ్చి మన ఇంటికి అతిథులు వచ్చారని చెబుతారు. మనం వారికి టీ తయారు చేయాలి మరియు పాలు అయిపోయాయి. మీరు మాకు పాలు ఇస్తారా? ఇప్పుడు మీరు పెద్ద మనసున్న వ్యక్తి. ఇప్పుడు మీరు వెంటనే వారికి పాలు ఇస్తారు.
అయితే వాస్తుశాస్త్రం దీనికి నో చెబుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు మీ ఇంటి ఆశీర్వాదాలను ఆ వ్యక్తికి అప్పగిస్తారు. కొన్నిసార్లు ఆ వ్యక్తి సుగంధ ద్రవ్యాలు, పసుపు లేదా ఉప్పు తీసుకుంటాడు. అప్పుడు మీరు ఆధునిక భావజాలంలోకి ప్రవేశించారు. మీరు ఆధునికంగా మారారు మరియు ఇలా చేయడం ద్వారా మీరు మీ లక్ష్మిని వేరొకరి ఇంటికి పంపుతారు. మీ ఇంటి నుండి ఉప్పును పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి, లేకుంటే మీరు రోడ్డున పడతారు. మీరు పేదవారు అవుతారు. దీనితోపాటు మీకు ప్రత్యేకమైన వస్తువులను వీలైనంతవరకు అల్మారా లోపల ఉంచండి. కొన్నిసార్లు మనకు ఇష్టమైన వస్తువులు సోఫాలో పడి ఉంటాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ మహిళ మీ ఇంటికి వచ్చి నిశ్శబ్దంగా మీకు ఇష్టమైన వస్తువును తీసుకుంటే ఆమె దానిని ఉపయోగించవచ్చు లేదా మీపై తాంత్రిక కర్మలు చేయవచ్చు. బహుశా మీ దగ్గర కొన్ని వస్తువులు అకస్మాత్తుగా అదృశ్యమైపోయాయని మీరు దీని గురించి ఆలోచించారా? మీరు వాటిని కనుగొనలేకపోతే ఎవరైనా వాటిని తీసుకెళ్లి ఉండవచ్చు మరియు మీరు మీ జీవితంలో కొన్ని సంకేతాలను చూస్తుంటే ఎవరో ఖచ్చితంగా మీకు ఏదో చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎవరో ఖచ్చితంగా మీ ఆనందంపై చెడు కన్నువేశారు. కాబట్టి ఆ సంకేతాలు ఏమిటి? ఎవరో మనకు ఏదో చేశారని మనం ఏ సంకేతాలను చూడవచ్చు? ఎవరో మన ఇంటికి ఏదో చేశారు. కొన్నిసార్లు మన కుటుంబ పెద్దలు కూడా ఎవరో ఖచ్చితంగా మీకు ఏదో చేశారని చెబుతారు మరియు మేము వాటిని నమ్మము. కాని ఇప్పుడు గురూజీ మీకు చెప్పబోయే సంకేతాలు. మీరు ఆ సంకేతాలను పొందితే వాటిని అర్థం చేసుకోండి. మీ ఇంటి పెద్దలు ఖచ్చితంగా సరైనవారు. ఎవరో ఖచ్చితంగా నీకు ఏదో చేశారు. వాళ్ళు సంకేతాలు చెబుతారు. జాగ్రత్తల గురించి మేము మీకు తెలియజేస్తాము మరియు వాటిని నివారించడానికి మార్గాలను కూడా అందిస్తాము. మీరు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. కేవలం 10 నిమిషాలు ఇవ్వడం ద్వారా మీరు మీ జీవితాన్ని అన్ని సమస్యల నుండి బయటపడేసి మీ కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వవచ్చు. కాబట్టి చివరి వరకు వీడియోతో ఉండండి. ఈ వీడియో మీ 2 రోజులు చేయదు. ఇది మీ మొత్తం భవిష్యత్తును అద్భుతంగా మరియు అందంగా మారుస్తుంది. మీరు చూసే మొదటి సంకేతం ఏమిటి? మేము చెప్పేది చాలా సీరియస్గా వింటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి. కారణం లేకుండా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య చీలిక వచ్చింది. గతంలో చాలా బాగా కలిసి జీవించిన కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా చాలా గొడవలు ప్రారంభిస్తారు. వారు గొడవలు ప్రారంభిస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ తప్పు అస్సలు చేయకూడదు. మీరు ఎటువంటి కారణం లేకుండా ఎవరితోనూ వాదించకూడదు. కుటుంబంలో ఎవరైనా పెద్దవారే ఏదైనా చెబుతుంటే మీరు అతని మాట విని అర్థం చేసుకోవాలి. మీరు కుటుంబంలో పెద్దవారైతే మీరు చిన్నవారి మాటలను కూడా సీరియస్గా తీసుకోకూడదు. మీరు వారిని కొంచెం విస్మరించి ముందుకు సాగాలి. ఇలా చేయడం ద్వారానే ఇంట్లో గొడవలను ఆపగలం. కాని అప్పుడు కూడా నిరంతరం తగాదాలు మరియు గొడవలు ఉంటే అది ఖచ్చితంగా ఎవరో మన ఇంటిని కట్టడి చేశారని సూచిస్తుంది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు పదే పదే అనారోగ్యానికి గురికావడం మీరు చూసి ఉంటారు. ఒకరికి జలుబు, దగ్గు వస్తుంది. అతను కోలుకున్న వెంటనే మరొకరికి వస్తుంది. తర్వాత 3వ వ్యక్తికి వస్తుంది. మొత్తం కుటుంబంలో వివిధ రకాల వ్యాధులు నడుస్తూనే ఉంటాయి. చిన్నపిల్లలు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు మరియు చికిత్స పొందుతున్నారు కానీ అది సరిగ్గా పనిచేయడం లేదు. ఆ వ్యక్తి మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నాడు మరియు మొత్తం కుటుంబం కలత చెందుతుంది. అప్పుడు ఇది చికిత్సకు సంబంధించిన విషయం కాదు. కొన్నిసార్లు తంత్ర మంత్రానికి సంబంధించినది కావడానికి కూడా ఇది ఒక కారణం కావచ్చు. మన డబ్బు రాబోతోంది. మన డబ్బు రాబోతోందని మనకు కూడా చాలా ఆశ ఉంటుంది. మనం చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాము. కాని ఈ ఉత్సాహంలో మనం ఒక తప్పు చేస్తాము మరియు ఆ తప్పు ఏమిటంటే మన శ్రేయస్సు కోరుకోని వ్యక్తికి ఈ వార్త ఇవ్వడం. మన దగ్గర డబ్బు ఉండకూడదనుకునే వ్యక్తి తంత్రమంత్రం చేస్తే మీ డబ్బు రావడం ఆగిపోతుంది. ఇది మీకు ఎప్పుడైనా జరిగిందా? కింద ఉన్న కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ సంకేతాలు ఏమైనా వస్తున్నాయా? అప్పుడు గురువుగారు మీకు కామెంట్లో దాని పరిష్కారాన్ని కూడా అందిస్తారు.
కొన్నిసార్లు మీరు అకస్మాత్తుగా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో భారీ నష్టాలను చవిచూడటం ప్రారంభిస్తారు. వస్తువులు రావడం ఆగిపోతుంది. ఆర్డర్లు రావడం ఆగిపోతుంది. మీరు ఉద్యోగంపై ఆసక్తి చూపడం మానేస్తారు. మీరు చాలా తిట్టడం ప్రారంభిస్తారు. ఎటువంటి కారణం లేకుండా అప్పు పెరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఎవరో మిమ్మల్ని ఖచ్చితంగా ఏదో చేశారని సంకేతం. కొన్నిసార్లు ఇంట్లోని వస్తువులు అకస్మాత్తుగా చెడిపోవడం ప్రారంభమవుతుంది. మిక్సర్ అకస్మాత్తుగా చెడిపోయినట్లే. కుక్కర్ అకస్మాత్తుగా చెడిపోయింది. అప్పుడు మనం అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది సాధారణ సంకేతం కాదు. మీరు నిద్రపోతున్నప్పుడు మీకు చాలా చెడు కలలు వస్తాయి మరియు నాకు ఈరోజు అలాంటి కల ఎందుకు వచ్చింది? ఈరోజు నాకు అలాంటి కల ఎందుకు వచ్చింది? కాబట్టి ఇది కూడా మీకు ఎవరో ఏదో చేశారని సంకేతం. దీనితోపాటు మీ ఇంటిలోని వివిధ మూలల్లో వేర్వేరు వస్తువులను కనుగొనడం తంత్ర క్రియకు సంబంధించినది కావచ్చు. నిమ్మకాయ, బూడిద బంతులు, రాఖీలు వంటివి. వివిధ రకాల ఉపాయాలు ఉన్నాయి. మీరు అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అలాంటివి మన ఇంట్లోకి ఎక్కడి నుండి వస్తాయి? మేము వాటిని తీసుకురావడం లేదు. ఖచ్చితంగా శత్రువు దగ్గర ఏదో ఉపాయం ఉంది. మీరు అక్కడ చాలా జాగ్రత్తగా మరియు జాగ్రత్తగా ఉండాలి మరియు అదే సమయంలో ఇంట్లో అలాంటి ప్రతిచర్యను మనం తొలగించగలమని మీరు జాగ్రత్త వహించాలి. అందుకే మనం భయపడాలి, భయపడకూడదు. మేము మీకు పరిష్కారం చెబుతున్నాము. కాని దానికంటే ముందు మేము ఆ స్త్రీ పేరు మీకు చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే గురూజీ పరిచయంలో ఆ పేరు ఇప్పటికే వచ్చింది మరియు ఈ పేరు పూర్తిగా నిజమని నిరూపించబడుతుంది. ఈ పేరు తెలిసిన తర్వాత మీరు బాధపడవచ్చు. మీ కళ్ల నుండి కూడా కన్నీళ్లు రావచ్చు. కాని మీ మంచి భవిష్యత్తు కోసం మీరు పేరు తెలుసుకోవాలి. లేకపోతే ఈ వ్యక్తి మీపై దయచూపడు. మనం అతన్ని వదిలివేయవలసి ఉంటుంది. ఆంగ్ల అక్షరం పీతో ప్రారంభమే ఆంగ్ల అక్షరం కేతో ముగిసే ఒక మహిళ పేరును మేము మీకు చెప్తాము. గురూజీకి ఆ మహిళ పూర్తి పేరు తెలుసుకాని ఆమె స్త్రీ అని గౌరవిస్తూ, ప్రతి వ్యక్తికి ఇలా చెడిపోలేని ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆమె ఇమేజ్ను బహిరంగంగా వెల్లడించాలని గురువుగారు కోరుకోరు కాని తెలివైన వ్యక్తికి ఒక సూచన సరిపోతుంది మరియు ఈ మహిళ పేరు పీ అక్షరంతో ప్రారంభమైకే అక్షరంతో ముగుస్తుందని మేము మీకు సూచన ఇచ్చాము. ఇప్పుడు ఆమె మీ దగ్గరి బంధువు కావచ్చు. ఆమె మీ దగ్గరి పొరుగువారు కావచ్చు. ఆమె సమీపంలో నివసించవచ్చు. ఆమె మీ సహోద్యోగి కావచ్చు. ఆమె పాఠశాల కళాశాల స్నేహితురాలు కావచ్చు. కాని ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలంటే ఈ మహిళ మీకోసం మాయాజాలం చేస్తోంది. ఆమె మీ ఆనందంపై కూడా చెడు కన్ను వేస్తోంది. ఆమె మీ దిష్టిబొమ్మపై మరణశిక్షను కూడా విధిస్తోంది మరియు ముఖ్యంగా ఆమె మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రతిరోజూ కొత్త కుట్రలు కూడా చేస్తోంది. ఆమె నుండి కొంచెం సురక్షితంగా ఉండండి. లేకపోతే మీరు ఆమెను నమ్ముతూనే ఉంటారు కాని నేను విశ్వసించే వ్యక్తి అతిపెద్ద చేతులు కలిగిన వ్యక్తి అని మీరు అర్థం చేసుకోలేరు. కాని ఈరోజు వీడియో చివరి వరకు మీరు చూసినట్లయితే ఈరోజు గురూజీ మీ చేయి పట్టుకుని ఈ సమస్యలన్నిటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి వచ్చారు. అంటే దేవుడు మీపై ప్రత్యేక ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడని అర్థం. కాని ఇప్పుడు పరిష్కారం తెలుసుకోండి. ఎందుకంటే మనకు ఇప్పటికే అన్ని సమాచారం ఉంది. ఇప్పుడు మనం దానిని నివారించే మార్గాలను తెలుసుకోవాలి. తద్వారా తదుపరిసారి ఒక స్త్రీ కుట్ర పన్నినప్పుడల్లా మనం దాని బాధితులుగా మారకూడదు. కాబట్టి నివారణగా మొదటి అద్భుత నివారణ ఉప్పు మరియు ఆవాలు. జాగ్రత్తగా వినండి, మీ పని పూర్తవుతుంది. ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం మీరు ఈ 3 వస్తువులను ఉప్పు, ఆవాలు మరియు ఎండు మిరపకాయలను తీసుకుని మీ తలపై 7 సార్లు తిప్పాలి. ఇలా చేసిన తర్వాత మీరు దానిని నిప్పులో వేయాలి. లేదా ఇంట్లో ఏ సభ్యుడు ప్రభావితమయ్యాడని మీరు భావిస్తే ఈ పరిహారం అతని తలపై చేయాలని భావిస్తారు. ఈ పరిహారం చేయడం ద్వారా చెడు కన్ను క్షణంలో పోతుంది. ఏదైనా పని ఇరుక్కుపోతే, అది పూర్తి కాకపోతే ఈ పరిహారం మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు నిమ్మకాయ మరియు మిరపకాయల ఉపాయం చెబుతున్నాను. ఇది ప్రతి ఇంట్లో చేస్తారు కాని సరైన పద్ధతిలో చేయరు.
మీరు 7 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. వాటిని వెరగకూడదు. అవి పూర్తిగా ఉండాలి మరియు ఒక నిమ్మకాయ ఉండాలి. ఇప్పుడు దానిని దారం వేసిన తర్వాత మీరు దానిని ప్రధాన తలుపుకు వేలాడదీస్తూ ఒక మంత్రాన్ని జపించాలి. మరియు ఆ మంత్రం ఏమిటి? ఓం కవల్. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీరు దానిని మీ ప్రధాన తలుపుకు వేలాడదీయాలి. మరియు 2వ శనివారం వచ్చినప్పుడల్లా మీరు దానిని తీసి పాతకూడలిలో విసిరేయాలి. ఇది కొంత మంచిని తెస్తుంది. ఇది ఇంటి నుండి ఏదైనా చెడును దూరం చేస్తుంది. ఏ దుష్టశక్తి ఇంట్లోకి ప్రవేశించదు. మీరు ప్రతి గురువారం మరియు శుక్రవారం మీ ఇంట్లో లవంగాలు మరియు కర్పూరం కాల్చాలి. మీరు కోరుకుంటే మీరు గూగుల్ యొక్క దురాశ పొగను కూడా కాల్చవచ్చు. కానీ లవంగం మరియు కర్పూరం దువా ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూల శక్తిని తరిమికొట్టే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ప్రయత్నించండి. అలాగే మీ ఇంటికి ఎవరో ఏదో చేశారని మీరు భావిస్తే, గురూజీ, దయచేసి ఈ సమస్యలన్నింటికీ ఖచ్చితమైన నివారణ అయిన ఒక నివారణను నాకు చెప్పండి. మనం ఒకే ఒక నివారణ చేసి అన్ని సమస్యలను వదిలించుకుంటే నేను మీకు ఒకే ఒక నివారణను చెబుతాను. జాగ్రత్తగా వినండి. మీరు నల్ల నువ్వులు, నల్ల మిరియాలు, ఆవాలు మరియు లవంగాలను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి. ఈశాన్య మూల ఎక్కడ ఉంది? మీ ఇంటి ఈశాన్య మూలను కనుగొని ఈ కట్టను అక్కడ ఉంచండి. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ప్రవేశించనివ్వదు. మీ గురించి చెడుగా ఆలోచించే స్త్రీ కూడా మీ ఇంటికి రాలేరు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె మీ ఇంటికి రాలేకపోవడానికి కారణం ఏర్పడుతుంది. ఈ పరిహారం చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. మీ ఇంట్లో తులసి మొక్కను నాటండి. ప్రతివారం మీ ఇంట్లో గంగాజలం లేదా గోమూత్రాన్ని చల్లుకోండి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు మీకు అవకాశం దొరికినప్పుడల్లా పిల్లల నుండి చెడు దృష్టిని తొలగించండి. మీ జీవితం చాలా బాగుంటుంది మరియు మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే గురువుగారు మీ చేయి పట్టుకున్నారు మరియు మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలనుకుంటే మరియు ప్రతి సమస్య నుండి దూరంగా ఉండాలనుకుంటే ఈ వీడియోకు తీపి లైక్ ఇవ్వండి మరియు నిజమైన హృదయంతో వ్యాఖ్యపెట్టెలో జై మా కాళి అని రాయండి. ఈరోజు మీకు చాలా శుభవార్త అందుతుంది. ప్రస్తుతానికి ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు.